నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ ఫాతిమా ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు ఘనంగా కార్తీక మాస సోమవారం కోటి దినోత్సవం బాపట్లలోని పాండురంగ స్వామి దేవస్థానంలో క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా విశేష పూజలు ఆలయ అర్చకులు రొంపిచెర్ల కేశవాచార్యులు వెల్లడి ఏపీలో మహిళలకు నెలకు 1500 రూపాయలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం బాపట్లలోని పాండురంగ స్వామి దేవస్థానంలో కార్తీక మాస సోమవారాన్ని పురస్కరించుకొని క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా కోటి దినోత్సవ కార్యక్రమం జరిగింది. శంకు చక్ర నామాలు ఓంకారం స్వస్తిక్ త్రిశూలం అనేక రూపాల్లో స్వామివారికి దీపార్ధన జరిగాయి. భక్తులు విశేష సంఖ్యలో పూజల్లో పాల్గొని ప్రసాదాల స్వీకరించి ఆలయ అర్చకులు రొంపిచెర్ల కేశవాచార్యులు తెలిపారు. కార్యక్రమంలో నెమలికండ హనుమంతరావు, ఆలయ ధర్మకర్త బద్రీ నారాయణ, నీరజాదేవి, గంట సాయిబాబు, పాండురంగ స్వామి భక్త బృందం పాల్గొన్నారు. గేట్ 2025 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. గ్రాడ్యుయేట్ యాటిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ 2025 కోసం పరీక్ష షెడ్యూల్ని ఐఐటి రూల్కి విడుదల చేసింది. ఈ పరీక్ష 2025 ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో జరగనుంది. గేట్ అభ్యర్థులు పరీక్ష షెడ్యూల్ను అధికారిక వెబ్సైట్లో పరిశీలించవచ్చు అని సంబంధిత అధికారులు తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. నవంబర్ 16, 17న ఎన్డీఏ తరపున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. నవంబర్ 15న కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని బాపట్ల సూర్యలంక సముద్ర తీరం వద్ద బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ అధికారులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ మాట్లాడుతూ కార్తీక పౌర్ణమికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించామని అన్నారు. కార్యక్రమంలో బాపట్ల తహసీల్దార్ సలీమా, బాపట్ల రూరల్ శ్రీ గంగాధర్ మెరైన్ ఎస్ఐ శ్రీనివాసరావు, మెరైన్ సిబ్బంది, రూరల్ పోలీసులు, గజతగాళ్లు తదితరులు ఉన్నారు. కార్తీక మాస సందర్భంగా క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకొని పేరాలలోని శివాలయంలో విశేష అభిషేకాలు అర్చన కార్యాలయంలో జరిగాయని ఆలయ అర్చకులు కారంచెటి నాగేష్ కుమార్ తెలిపారు. शांति 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 ओम महाय नमः ओम उद्वलिंगाय ओम घोरेभ्यो घोरेभ्यो घोर घोरेभ्यः सर्वेभ्यो सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे यजमानस्य सकुटुम्बानां क्षेमस्थैर्यविजयभय ऐरारोग्यैश्वर्याभिरस्तु गंगाब्राह्मण समेत मल्लेश्वर स्वामी देवता अनुग्रह योग्यता द्वारा शीघ्र सकल कार्य अनुग्रह योग्यता वृद्धिरस्तु वृत्ति उद्योग व्यापार व्यवसाय अनुकूल्यता योग्यता द्वारा शीघ्र मनोभीष्ट वृद्धिरस्तु तथास्तु. బాపట్లలోని నందిరాజ్ తోట గ్రామంలో గంగా పార్వతి సమేత ఓంకార బ్రహ్మలింగేశ్వర స్వామికి కార్తీక మాస సందర్భంగా మహామంగళ హారతి కార్యక్రమం జరిగిందని ఆలయ అర్చకులు దుర్గా ప్రసాద్ శాస్త్రి తెలిపారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆలయ అర్చకులు దుర్గాప్రసాద్ శాస్త్రి తెలిపారు. కార్యక్రమంలో వంశీ వల్లభ శర్మ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు పేరాల హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని బాలకీర్తన ఎంపికైంది. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన 9వ తరగతి విద్యార్థిని బాలకీర్తనను పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, క్రీడా ఉపాధ్యాయులు అభినందించారు. కర్లపాలెం మండలం ఎంబీ రాజపాలెంలో బుధవారం తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గత రాత్రి నుంచి 4 టిప్పర్ లారీలు గ్రామంలో ఇసుకను చేరవేస్తున్నాయి. అయితే బుధవారం తెల్లవారుజామున ఒక టిప్పర్ లారీ ఇసుక దించి వెళుతూ ఉండగా ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న చెరువులోకి పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. లారీ డ్రైవర్ చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. భగవాన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.